హైదరాబాద్లోని పెద్దంబర్పేటలో పోలీసులు కాల్పులు కలపలం రేపాయి. పోలీసులపై దోపిడీ దొంగలు తిరగబడటంతో వాళ్ళు కాల్పులు జరపాల్సి వచ్చింది. నల్గొండలో చోరీ చేసి పారిపోతుండగా అడ్డగించారు పోలీసులు. నల్గొండ పోలీసులపై కత్తులతో దాడికి దిగారు దోపిడీ దొంగలు. 2 దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. పార్టీ గ్యాంగ్గా అనుమానిస్తున్నారు వీళ్ళని పోలీసులు. ఇదే ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, పార్టీ గ్యాంగ్ ముఠా అని అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సారీ, అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఈ తెల్లవారుజామున 9 గంటలకు కాల్పుల కలకలం రేగింది. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ నల్గొండలో వరుసగా చోరీలు చేస్తున్నటువంటి పార్టీ గ్యాంగ్ను పట్టుకోవడానికి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇక్కడ కొన్ని రోజులుగా మాటు వేశారు. సో వారు పక్కా సమాచారంతో ఇక్కడ ఒక ఆటో ఎక్కి పెద్దంబర్పేట నుండి వెళ్తున్నటువంటి సమాచారం రావడంతో ఇక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఆ ఆటోను వెంటనే ఒక స్విఫ్ట్ కార్లో పోలీసులు వచ్చి అడ్డగించారు. అడ్డగించిన తర్వాత ఆటోలో కూడా 2 ముఠా సభ్యులు, పార్టీ గ్యాంగ్ ముఠా సభ్యులు ఉన్నారు. వారిని ఇక్కడనే అడ్డగించి పట్టుకోవడం జరిగింది. పట్టుకునేటువంటి సమయంలో పోలీసులపై కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడి చేసేటువంటి సమయంలో పోలీసులు వారిని నుండి రక్షించుకోవడానికి ఆత్మరక్షణగా గాల్లో కాల్పులు జరిపి ఆ 2 ముఠా సభ్యులను మాత్రం అరెస్ట్ చేసి నల్గొండకైతే తరలించారు. మనం చూడొచ్చు వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడే, వారి చెప్పులను కూడా చూస్తున్నాము. అయితే ఈ పార్టీ గ్యాంగ్ చాలా భయంకరమైనటువంటి నేరాలు చేస్తుంది. ఈ పార్టీ గ్యాంగ్ మహారాష్ట్రలోని ఛత్రి, ఫర్బానీ, నాసిక్, ఇంజన్ఘాట్, గుల్బర్గాలోని బాంబే, ఔరంగాబాద్ ఈ ప్రాంతాలకు చెందినటువంటి ముఠాలు ఇక్కడ హైదరాబాద్లో నగర శివారు ప్రాంతాలకు ఇక్కడ వస్తారు. ఇక్కడ కొన్ని చిన్న వ్యాపారాలు, కూలీ పనులు కార్మికులుగా చేరుతారు. చేరి ఇక్కడ స్థానిక శివార్లలో, నిర్మానుష్య ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్గా చేసుకుంటారు. ఉదయం అంతా కూడా చిన్న వ్యాపారాలు అంటే అమ్ముకోవడానికి ఏదైనా బట్టలు కావచ్చు, ఇట్లాంటి సామాన్లు కాలనీలలో తిరుగుతూ అమ్మకాలు చేస్తున్నట్టు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ తాళాలు వేస్తున్నటువంటి ఇళ్లను వాళ్ళు గుర్తుపట్టి ఆ రోజు రాత్రి అయితే చోరీలకు వెళ్తారు. చోరీలో అడ్డం వచ్చినటువంటి వారిని అంతమొందించడానికి కూడా వెనకాడరు. ఇటువంటి భయంకరమైనటువంటి పార్టీ గ్యాంగ్ నల్గొండలో రీసెంట్గా 2 వారాల క్రితం ఒక మర్డర్ కూడా చేసినట్టు కూడా చెప్తున్నారు. సో వారిని పట్టుకోవడానికి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇన్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేశారు. సో వాళ్ళ ఏదైతే జాడలు ఇక్కడ పెద్దంబర్పేట కొంత దూరంలో వాళ్ళకి సంబంధించి సమాచారం రావడంతో వాళ్ళు అక్కడ ఆటో ఎక్కి ఈ విధంగా నగరంలోకి ఎంటర్ అవుతున్నారనేటువంటి తెలుస్తుంది. మరి ఆ పార్టీ గ్యాంగ్ ఇక్కడ నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత మరి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు తప్పించుకోవడానికి వెళ్తున్నారా, అసలు ఏంటనేటువంటిది ఇంకా సమాచారం తెలియాలి. ఆ 2 ముఠా సభ్యులను మాత్రం ఇక్కడ అదుపులోకి తీసుకొని నల్గొండ అయితే తరలించారు. మరి నల్గొండ ఎస్పీ కాసేపట్లో వివరాలు అయితే వెల్లడించున్నారు. మరి ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ ఎక్కడెక్కడ నేరాలు చేసింది ఏందనేది బట్టి మాత్రం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా నగరంలో మనం చూసాం, చైన్ స్నాచర్లు, దొంగతనాలు చేస్తున్న వారిని పట్టుకోవడానికి ఈ మధ్య పోలీసులు వెనకాడట్లేదు. అవసరమైతే గాల్లో కాల్పులు జరుపుతున్నారు. అవసరమైతే వాళ్ళు పరిగెడుతుంటే, పారిపోతుంటే వాళ్ళ కాళ్ళలో బుల్లెట్లు దింపడానికి కూడా వెనకాడట్లేదు. సో మొత్తానికి శాంతి భద్రత కావచ్చు, దొంగతనాలను కట్టడి చేసేందుకు పోలీసులు గాల్లో కాల్పులు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.